2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు. హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ట్రిక్ సమస్యలు అధికంగా ఉంటాయి. వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. సప్తమాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశి నుంచి సింహరాశికి వెళ్తున్నారు. మిత్రక్షేత్రమైన సింహరాశిలోకి వెళ్ళటం మూలంగా మీకు మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. వారంతంలో మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. లగ్నాది నుంచి సూర్యుడు 2వ స్థానానికి వెళ్తున్నారు. మరియు బుధుడితోనూ అలాగే గురువుతోనూ కలిసి ఉండబోతున్నారు 2వ స్థానంలో. దాని మూలంగా ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. వారంతం నుంచి చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్లో మంచి రాబడేది ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. వృషభ లగ్నానికి పరమయోగకారకుడు శని. అలాంటి శని లాభస్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలంటూ ఇస్తారు. మల్టిపుల్ వేస్ ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. దశమంలో రాహు ఉన్నప్పుడు మీ యొక్క క్యాపబిలిటీస్ అనేవి ఎక్కువగా చూపిస్తారు. మీకు కెరియర్ పరంగా అవార్డ్స్ రివార్డ్స్ వస్తాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా మీకు ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసు విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.